ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ వైద్య సేవలను అందిస్తున్న ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని శ్రీనివాస్ కిడ్నీ అండ్ మెటర్నిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఏ రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2007లో డాక్టర్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీని ప్రారంభించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెండింగ్ బిల్లు సకాలంలో చెల్లించాలని శ్రీనివాస్ కిడ్నీ మెటర్నిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ఏ రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలు వేల కోట్లలో పేరుకుపోయాయన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పుడు నాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని హామీలిచ్చారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి వైద్య సేవలు కొనసాగిస్తూ వచ్చామని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వాలు మారిపోయి తమ సమస్యలు మళ్లీ మొదటి దశలకు చేరుకున్నట్టు తెలిపారు. వీటిపైన కమిటీలు చర్చించి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహకు జిల్లా ఆసుపత్రిలో డాక్టర్ల యాజమాన్యం బృందం గత సంవత్సరం మార్చిలో కలిసి వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు. దానిపై సానుకూలంగా స్పందించిన మంత్రి ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తామని తెలిపారు. మంత్రి చెప్పిన వ్యాఖ్యలను అనుసరిస్తూ రాజ్య ఆరోగ్యశ్రీ వైద్య సేవలను కొనసాగిస్తూ వచ్చామని తెలిపారు. ప్రభుత్వం చెప్పిన విధంగానే గడువు ముగిసినప్పటికీ తాము వైద్య సేవలను కొనసాగించలేమని డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలోని ఆసుపత్రులు యాజమాన్యం సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చామని ఈ నెల 31వ తారీఖు లోపు రాజ్య ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో సేవలను కొనసాగించలేమని అల్టిమేటం జారీ చేశారు. ఆరోగ్యశ్రీ 2007లో స్టార్ట్ అయిన ప్రోగ్రామ్, లేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ స్టార్టింగ్లో బాగా నడిచింది. కానీ తర్వాత కొంచెం ఆర్థిక ఇబ్బందులతోటి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినాయి. మాకు ఒక 11-12 నెలల డ్యూస్ ఉండే. 12 నెలల డ్యూస్ ఉంటే జనవరిలో హెల్త్ మినిస్టర్ సార్ని, సిఇఓ గారిని కలిసినాం. మినిస్టర్ గారు చాలా పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు, సిఇఓ గారు కూడా బాగా పాజిటివ్ రెస్పాండ్ అయ్యి కొంత డ్యూస్ ఇచ్చి తర్వాత మీకు మే వరకు 11-12 నెలల డ్యూస్ మొత్తం క్లియర్ చేసేస్తాం, తర్వాత రెగ్యులర్గా మీకు మంత్లీ కానీ 1.5 month 2 months లోపు రెగ్యులర్గా పే చేస్తామని అష్యూరెన్స్ చేయడం జరిగింది. సో అప్పుడు మేము సమ్మె విరమించుకున్నాం. మళ్ళీ రోగులకు సర్వీసెస్ అందిస్తూనే ఉన్నాం. సో మే అయిపోయింది, జూన్, జూలై, మళ్ళీ ఆగస్ట్కి వచ్చేసింది. మళ్ళీ మాకు ఈ వెండర్స్ నుంచి మాకు కూడా ప్రెషర్ ఎక్కువ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఏదైతే స్టెంట్లకు కావచ్చు, గైడ్ వైర్లకు కావచ్చు, ఫార్మసీ కావచ్చు, ఆరోగ్యశ్రీ పేషెంట్స్ ఫుడ్ పెట్టడం, వాళ్ళకి వెళ్ళేప్పుడు సిటీ స్కాన్ డబ్బులు ఇవ్వడం, టెస్ట్ డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో మాకు కొంచెం ఆర్థికంగా భారం ఎక్కువ అయిపోతుంది ఆరోగ్యశ్రీ డ్యూస్ తోటి. మళ్ళీ కూడా సిఇఓ గారిని అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది, వెళ్ళడం జరిగింది, మాట్లాడడం జరిగింది. వాళ్ళు పాజిటివ్గానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే మా డ్యూస్ వీలైన తొందరగా క్లియర్ చేస్తే మేము కూడా మంచి సర్వీసెస్ అందించవచ్చు అని ఉద్దేశం అన్నమాట. సార్, పేషెంట్లు కూడా ఆరోగ్యశ్రీ కింద కొంతమంది బిల్స్ వస్తలేమని చెప్పి ఆరోగ్యశ్రీ కింద సరిగా పక్కదోవను పెట్టిస్తున్నారు అంటున్నారు. దాని మీద సమాధానం సార్? అంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీలో దాదాపు 1800 రకాల చికిత్సలు అందించబడతాయి. ఆ 1800లో రాని ఏవైతే కొన్ని ఉంటాయో అవి మామూలుగా ఉస్మానియా, గాంధీ, నిమ్స్ లాంటి పెద్ద హాస్పిటల్లో వస్తాయి. వాటిలో రానిదంటూ దాదాపు ఏమి ఉండదు. సో ప్రైవేట్లో వచ్చి గవర్నమెంట్లో వచ్చేటి కొంత నంబర్ వేరే ఉంటాయి. అంటే కొన్ని వ్యాధులు కామన్, అంటే హెర్నియా కావచ్చు, గాల్ బ్లాడర్ అపెండిక్స్ కావచ్చు, కొన్ని సర్జరీస్ లేవు, లేజర్స్ కానీ కొన్ని లేవు ఆరోగ్యశ్రీలో. స్టార్టింగ్ అప్పటి నుండి లేవు, ఇప్పుడే కాదు, స్టార్టింగ్ అప్పటి నుండి లేవు కొన్ని. అవి ప్రైవేట్లో, గవర్నమెంట్ అయితే అంటే మెడికల్ టీచింగ్, కాకతీయ మెడికల్ కాలేజ్, ఎంజిఎంలో కానీ, ఉస్మానియా, గాంధీ, నిమ్స్ లాంటివి అయితే. సో అవి కానీ మేము అక్కడికి వెళ్ళమని సజెస్ట్ చేస్తాం. లేదు సార్ మేము అంత దూరం వెళ్ళలేము, చేయండి అంటే వాళ్ళకి చెప్పిన తర్వాతనే చేయడం జరుగుతుంది. కానీ ఆరోగ్యశ్రీలో వచ్చింది తప్పకుండా ఆరోగ్యశ్రీలే చేయాల్సిందే, వేరే మార్గం లేదు. ఇంకొకటి సెకండ్ పార్ట్ వచ్చేసి ఈ వితౌట్ ట్రీట్మెంట్తో కూడా ఆరోగ్యశ్రీ ఫేక్ బిల్లు పెట్టిందని చెప్పేసి ఒకటి కుంభకోణం లాగా జరిగింది సార్ లాస్ట్ 3-4 months బ్యాక్. మీ నోటీస్ కూడా ఉండొచ్చు. బట్ మేబీ దానిపైన కూడా ఒక కమిటీ వేసి సర్టిఫై చేస్తూ ఉన్నాను అన్నది సార్. ఇప్పుడు సో ఈ నెట్వర్క్ వచ్చేసి తెలంగాణ టు ఏపీ వరకు కూడా ఉంది అని అన్నాడు. అయితే ఆరోగ్యశ్రీ అనేది ఎంత పకడ్బందీ ప్రోగ్రామ్ అంటే 2007లో స్టార్ట్ అయిన తర్వాత సంవత్సరానికి
చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్, చాలా స్ట్రిక్ట్. ఇప్పుడు నేను ఒక పేషెంట్కి స్టోన్ తీసేస్తే పేషెంట్ జాయిన్ అయినప్పటి నుంచి థంబ్ వేయాలి, పేషెంట్ బెడ్ మీద ఉన్నప్పుడు ఫోటో తీయాలి, పేషెంట్ ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ అవుతున్నంతసేపు రికార్డ్ చేయాలి, పేషెంట్ అయిపోయాక స్కాన్ చేయాలి, పేషెంట్ పైప్ తీసేసినాక స్కాన్ చేయాలి. అంటే ఒక 5-6 ఎవిడెన్సెస్ పెడితేనే ఆ పేషెంట్కి సర్జరీ అయినట్టు, తర్వాత మాకు డబ్బులు చెల్లిస్తారు గవర్నమెంట్. సో ఇన్ని స్టేజెస్ తప్పించుకొని ఫేక్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. అంటే ఇంపాసిబుల్ అంటే హైలీ ఇంపాసిబుల్. సో అది తప్పకుండా అది తప్పు. ఎందుకంటే ఒకప్పుడు ఆరోగ్యశ్రీ ఇంట్రడ్యూస్ చేసిన టైంలో మేబీ ఒక 18 సంవత్సరాల క్రితం ఏంటంటే అప్పటికి ఇంకా మొత్తం ఒక స్ట్రింజెంట్ కాలేదు, ఒక స్ట్రిక్ట్గా కాలేదు అన్నట్టు. తర్వాత చిన్న చిన్న సమస్యలు అన్నీ చూసి ప్రతిదీ సాఫ్ట్వేర్. మరి ఎంత అంటే మనది ఏమి, ఇప్పుడు మనం ఆరోగ్యశ్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 రూపాయల ప్రొసీజర్ ఉందనుకో, నాకు ఎంత తెలిసిన వాళ్ళున్నా, ఇప్పుడు నాకు ఆరోగ్యశ్రీలో ఫర్ ఎగ్జాంపుల్ మా బ్రదరే ఉన్నారనుకోండి, అక్కడ సీఈఓనో లేదంటే మినిస్టర్ గారు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఏం చేయలేనంత స్ట్రిక్ట్ సాఫ్ట్వేర్ ఉంటారు. అంటే ఇదంతా సాఫ్ట్వేర్ బేస్డ్ అన్నమాట. పేషెంట్ ఆధార్ లింక్డ్, ఆరోగ్యశ్రీ లింక్డ్ అడ్మిషన్. పేషెంట్ ఇట్లా వచ్చి తంబేస్తే ఎల్ఐకి చేస్తున్నామా, మల్లయ్యకి చేస్తున్నామా కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతిదీ సర్జరీ అయిందా కాలేదా, ఎంతసేపు అయింది, రికార్డ్ అయిందా లేదా, ప్రతి ఒక్క వీడియో వాళ్ళకి అంతా పెట్టిన తర్వాతనే, వాళ్ళంతా స్క్రూటింగ్ చేసిన తర్వాతనే. అక్కడ డాక్టర్స్ ఒక్కరే కాదు, మిగతా ఎంప్లాయీస్ కూడా స్క్రూటినీ చేస్తారు. అంటే మళ్ళీ కార్డ్ చెక్ చేస్తారు, బిల్స్ చెక్ చేస్తారు, ఎక్స్రే ఇవన్నీ ఏమో డాక్టర్ చెక్ చేస్తారు, తర్వాతనే ఇస్తారు. సో ఇప్పట్లో 18 ఏళ్ళ తర్వాత ఇంత పకడ్బందీ ప్రోగ్రాంలో ఇప్పుడు ఆరోగ్యశ్రీని చీట్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఒకవేళ ఎవరైనా ప్రయత్నం చేస్తే ఫస్ట్ కేసుకే దొరుకుతారు. అదేదో 10 కేసులు చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ కేసుకే దొరుకుతారు. సో థర్డ్ వన్ వచ్చేసి కిడ్నీ అంటేనే, కిడ్నీ హాస్పిటల్ అంటే రామ్ ప్రసాద్ రెడ్డి అని చెప్పేసి ఒక స్టాంప్ పడిపోయింది సార్ ప్రజలకు ఇప్పుడు, యాజ్ ఎ విలేజెస్ పీపుల్ కానీ సిటీ పీపుల్స్ కానీ. సో ఆఫ్టర్ 31st తర్వాత మీ ప్రపోజల్ ఏదైతే ఉందో అది కన్సిడర్ కాకపోతే దెన్ ఆఫ్టర్ ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇవ్వగలుగుతుంది సర్వీస్ కోసం? మాకు ఇటు ప్రభుత్వాన్ని కానీ రోగులను కానీ ఇబ్బంది పెట్టాలని అస్సలు ఉండదు, ఎప్పుడు ఉండదు. మేము ఇన్నిసార్లు కూడా సమ్మెకు వెళ్ళినప్పుడు ప్రతిసారి 1-2 సార్లు చర్చించుకొని మినిస్టర్ గారిని, రాజధాని సారు ప్రతిసారి మాకు పిలిచినప్పుడు వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చిండు, సీఈఓ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, కలిసినాం, మాట్లాడినాం. వాళ్ళ సైడ్ నుంచి సమస్యలు చెప్పారు, మా సైడ్ నుంచి సమస్యలు చెప్పారు. ఏదో వెళ్ళండి 1 నిమిషం ఎప్పుడు కాదు, ప్రతిసారి ఒక 1/2 అవర్ మంచి ఓపిక విని అంతా వీఆర్ ట్రైంగ్ టు స్ట్రీమ్ లైన్ చేద్దామని చూస్తున్నాం. మేము కొంచెం టైం ఇవ్వండి అని అన్నారు. రిలీజ్ చేయలేదు అన్నట్లేదు. కాకపోతే ఏంటంటే ప్రతిసారి 1-2 నెలల డ్యూ ఉంటే కొంత నడిపించవచ్చు, కానీ 9-10 నెలలు 11 నెలల డ్యూ ఉంటే ఇబ్బంది అవుతుంది అన్నమాట, అంతే. సో మాకు పేషెంట్ అని కానీ ప్రభుత్వాన్ని కానీ ఇబ్బంది పెట్టే ఆలోచన, ఎలాంటి ఆలోచన లేదు. ఇప్పుడు కూడా మేము చాలా పాజిటివ్గానే ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ టైం మాకు కూడా కొంత రిలీజ్ చేసి మమ్మల్ని ఇచ్చేసారు. కాకపోతే ఏంటంటే ఈ పేరుకపోవడం వల్ల మేము కూడా న్యాయం చేయలేకపోతున్నాం. మనం కూడా ఆరోగ్యశ్రీ పేషెంట్, పూర్ పేషెంట్ అని మనం ఇంజస్టిస్ చేయొద్దు కదా. పేషెంట్ కూడా మంచి వైద్యం అందియాలి, హ్యాపీగా పంపించాలి. అప్పుడే ప్రభుత్వాన్ని కానీ మాకు కానీ పేషెంట్ హ్యాపీనెస్ తోటి మాకైనా ప్రభుత్వానికైనా పేరు వచ్చాయి. సో మేము ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఏం లేదు. ఇప్పుడు కూడా మేము చాలా పాజిటివ్గానే ఉన్నాము. సార్ మీరు డెడ్ లైన్ పెట్టారా సార్? ఒకవేళ బిల్స్ కనుక రాకపోతే అయితే మీరు ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేస్తారా? ఆరోగ్యశ్రీని బంద్ చేద్దామని ఆలోచిస్తున్నాం. ఇది ఒక అసోసియేషన్ తరఫున అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నది బంద్ చేద్దామని. ఎందుకంటే మేము కూడా ఇబ్బంది అవుతున్నాం, మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నడుపుతుంటే ఖర్చు పెరిగిపోతూ ఉంది ఇబ్బంది. ఇప్పుడు మేము మే డెడ్ లైన్ ఇస్తే జూన్, జూలై, ఆగస్ట్, ఎందుకంటే గవర్నమెంట్ కూడా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న రైతులకు మనీ చేయడం కానీ ఇవన్నీ చాలా, రైతు పండుగ కానీ చేశారు కదా, సో మెనీ బ్యాంక్ లోను మాఫీ చేయడం, ఇవన్నీ ప్రభుత్వం కూడా చాలా పథకాల మీద వెచ్చిస్తుంది. కాబట్టి మేము కూడా మే, జూన్, జూలై, ఆగస్ట్ ఒక 3-4 నెలలు ఓపిక పట్టిన తర్వాతనే మళ్ళీ తీసుకుంది. కానీ మే డెడ్ లైన్ ఇచ్చింది, కానీ వెంబడి జూన్ 1 నుంచి మేము చేయలేము స్ట్రైక్. సో మేము కూడా చాలాసార్లు కలిసినాం. మధ్యలో కొంత సీఈఓ గారు మారడం, మళ్ళీ కొత్త సీఈఓ గారు రావడం, మళ్ళీ కొత్త సీఈఓ గారిని కలవడం, ఇవన్నీ జరిగింది. సో వాళ్ళకు కూడా కొంత టైం పడితేనే మేము కూడా అడిక్వేట్ టైం ఇచ్చినాము. హోప్ఫుల్లీ ఈ మా సమస్యకు తొందరనే పరిష్కారం దొరుకుతుందని మేము గట్టిగా భావిస్తున్నాం. అంటే చివరిగా సార్, ఇప్పుడు అదే ఆరోగ్యశ్రీ మీద కొంతమంది పేషెంట్లు ఉన్నట్టయితే వారికి ఎలాంటి మీరు సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? ఒకవేళ మీరు అంటే స్ట్రైక్ చేసినట్లయితే
ఒకటి ఏంటంటే ఆరోగ్యశ్రీ పేషెంట్స్ ఇబ్బంది పడదు. ఆరోగ్యశ్రీ పేషెంట్ కాదు, ఏ రోగి కూడా ఇబ్బంది పడదు. ఎందుకంటే ఒక రోగి హాస్పిటల్కి వెళ్ళేదే ఒక ప్రాబ్లం, వాళ్ళకి అక్కడ సొల్యూషన్ దొరకాలి. సో ఈ హాస్పిటల్ దాకా వచ్చి మళ్ళీ ఇబ్బంది పడకంటే వాళ్ళు 31st తర్వాత కొంచెం మీడియా అంతా చూసి చెక్ చేసుకొని రావడం బెటర్. మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా డిసప్పాయింట్ కావాలి.